పాకిస్తాన్ అయితే యుద్ధానికి కవ్విస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఒక వార్త వచ్చింది. అదేంటంటే భారతీయులారా హై అలర్ట్‌లో ఉండండి అని పాకిస్తాన్ హెచ్చరించింది ఇండియన్స్‌ని అని వార్త వస్తుంది. ఎందుకంటే పాక్ దగ్గర అణుబాంబు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అణుబాంబు ప్రయోగిస్తుందా? అంటే అణుబాంబు అనేది న్యూక్లియర్ వెపన్‌ని అణుబాంబు అనరు కానీ మనం తెలుగులో అలా మాట్లాడతాము. సో న్యూక్లియర్ వెపన్స్‌ని ఆల్రెడీ పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ 170 ఉన్నాయి. ఇండియా దగ్గర ఏమి ఎక్కువ లేవు. ఇండియా దగ్గర కూడా 172 రెండు ఎక్కువ ఉన్నాయి అంతే ఇప్పటివరకు. అయితే ఇవి డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇండియా కానీ పాకిస్తాన్ కానీ డెవలప్ చేస్తుంది. అంటే ఆల్ అవుట్ వార్ జరిగితే ఇండియా సక్సెస్ అవ్వచ్చేమో కానీ, ఎందుకంటే గ్రౌండ్ వార్ కానీ, ఇటు నేవీ కానీ, ఇటు ఎయిర్ ఫోర్స్‌లో ఇండియా అనేది పాకిస్తాన్ కంటే చాలా చాలా రెట్లు పెద్దది. ప్రపంచంలోనే ఇండియా నెంబర్ 4లో ఉంది మిలిటరీ దీంట్లో. కానీ ఇవాళ యుద్ధం అనేది సైనికుల సంఖ్యను బట్టో మిగతా ఎక్విప్మెంట్ని బట్టే ఉండదు. యుద్ధం అనేది అల్టిమేట్గా యుద్ధం తేలేది ఎక్కడ? న్యూక్లియర్ వెపన్స్ కానీ ప్రయోగిస్తే మొత్తం కొన్ని లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. కొన్ని కోట్ల మంది గాయపడి లేదా కరువుతో చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అది లాంగ్ టర్మ్ ప్రభావం ఉంటుంది. అంటే ఒక రకంగా మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి న్యూక్లియర్ వెపన్స్కి చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది. అందుకని దాన్ని డిటరెంట్గా వాడాలి. డిటరెంట్ అంటే మన దగ్గర ఆయుధం ఉందంటే ఎదుటోడు మన మీదకి రావడానికి భయపడతాడు. అలాగా ఒక డిటరెంట్గా ముందస్తు హెచ్చరికలాగా నా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది కాబట్టి నువ్వు నా జోలికి రావద్దు అని చెప్పడానికి మాత్రమే న్యూక్లియర్ వెపన్ ఉండాలి తప్ప దాన్ని ఫస్ట్ ప్రయోగించకూడదు అనేది ఇవాళ ఉన్నది. అందుకని ప్రపంచవ్యాప్తంగా 2 ఒప్పందాలు ఉంటాయి. ఒకటి ఎన్పిటి, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు. అంటే ప్రొలిఫరేషన్ అంటే పెంచుకోవడం, ఇష్టం వచ్చినట్టు పెంచుకోకుండా ఉండడానికి ఒక ట్రీటీ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో ఇండియా సంతకం చేయలేదు, పాకిస్తాన్ కూడా చేయలే. కాబట్టి ఆ ఒప్పందం మన ఇద్దరికి వర్తించదు. అట్లాగే సిటీబీటీ అని ఉంది, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. అంటే కాంప్రహెన్సివ్ టెస్టులు చేయకూడదని. దీంట్లో కూడా సైన్ చేయలే ఇద్దరు. అందుకని ఇండియా కానీ పాకిస్తాన్ కానీ 1998లో టెస్టులు చేశారు ఆల్రెడీ. ఇండియాలో పోఖ్రాన్ 2 అంటారు, పోఖ్రాన్ 2 టెస్ట్ చేశారు. పాకిస్తాన్లో చాగై అనే చోట ఫేజ్ 1 ఫేజ్ 2 టెస్టులు 2 టెస్టులు చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా క్షిపణుల్ని ప్రయోగిస్తుంది. ఆల్రెడీ నిన్న కూడా ఇండియా సముద్రంలో ఒక మిసైల్ని ప్రయోగించి చూసింది. పాకిస్తాన్ కూడా క్షిపణులని రంగంలోకి దింపుతుందని చెప్తున్నారు. మరోపక్క యుద్ధ విమానాలను రెడీ చేస్తుంది, సరిహద్దులో మోహరిస్తుంది. మరోవైపు ఇండియా కూడా శ్రీలంకలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర ఎల్ఓసి అని ఉంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్ అని. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులు జరపకుండా యుద్ధ విరమణ ఒప్పందాన్ని అమలు చేసింది 2021లో. ఇప్పుడు దాన్ని ఎత్తేసింది ఇండియా. దానివల్ల ఆల్రెడీ పాకిస్తాన్ సైనికులు అర్లీ మార్నింగ్ ఇండియన్ సైనికుల మీద కాల్పులు జరిపారని చెప్తున్నారు. ఇండియన్ సైనికులు కూడా రిటాలియేట్ చేశారు. ఈ లోపల మన సైనికుడు పొరపాటున పాకిస్తాన్ బార్డర్లో అడుగుపెట్టేస్తే వాళ్ళకి దొరికిపోయాడు, వాళ్ళ దగ్గర ఉన్నాడు. సో మరోపక్క కాశ్మీర్ టెర్రరిస్టులని వేరేసేదానికి ఇండియా ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాను యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉందా? ఎందుకంటే పాకిస్తాన్ క్లియర్గా డిఫెన్స్ మినిస్టరు ఖ్వాజా ఆసిఫ్ ఒక మాట అన్నాడు. అదేంటంటే మీరు ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో ఈ వాటర్ ఒప్పందం, అంటే మన దేశం నుంచి 6 నదులు పాకిస్తాన్లోకి వెళ్తాయి. ఆ 6 నదులకు సంబంధించిన వాటర్ పాకిస్తాను వ్యవసాయం 90% దాని మీద డిపెండ్ అయింది. సో ఈ వాటర్ని మేము అడ్డుకుంటామని ఇండియా సస్పెండ్ చేస్తామని చెప్పింది. ఈ ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం అంటే నీళ్లు వెళ్ళవు కంప్లీట్గా. అంటే కంప్లీట్గా నీళ్ళని ఆపే కెపాసిటీ కూడా ఇండియాకి లేదు. ఎందుకంటే నదిని మొత్తం ఎలా ఆపుతాను? అడ్డుకట్ట వేయాలి అంటే ప్రాజెక్టులు కట్టాలి. అది ఇప్పటికిప్పుడు కట్టే పరిస్థితి లేదు. కానీ కొంతవరకు డైవర్ట్ చేయొచ్చు, కొంత నీళ్ళని ఆపచ్చు, కంప్లీట్గా ఆపలేకపోయినా. దాని ప్రభావం కూడా పాకిస్తాన్ వ్యవసాయం మీద, తాగునీరు అవసరాల మీద, ఇండస్ట్రియల్ అవసరాల మీద పడుతుంది. పవర్ జనరేషన్ ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సో అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే ఆసిఫ్, మీరు ఈ సస్పెండ్ కానీ చేస్తే ఇది మేము యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తాము, యుద్ధ చర్యగా మేము దీన్ని పరిగణిస్తే మేము యుద్ధానికి సిద్ధమవుతామని పాకిస్తాన్ అంటుంది. మోడీ కూడా తీవ్రంగా నిన్న మాట్లాడాడు. మా దేశంలో వచ్చి పహల్గామ్లో అటాక్ చేసిన టెర్రరిస్టులను
వాళ్ళ బ్యాకర్స్ను, టెర్రరిస్టులని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, వెనక బ్యాకప్ ఎవరు ఉన్నారో వాళ్ళని మేము వాళ్ళని ట్రేస్ చేస్తాము, ఐడెంటిఫై చేస్తాము, ట్రేస్ చేస్తాము, పనిష్ చేస్తాము అని ఆయన క్లియర్గా చెప్పాడు. కళల్లో కూడా ఊహించని శిక్ష విధిస్తామన్నాడు.